ఇప్పుడు చాలా మంది బిజినెస్ల వైపే అడుగులు వేస్తున్నారు కదా. అంటే బిజినెస్ వల్ల శ్రమ తక్కువగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఈ రోజు మీ ముందుకు ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చాను. పైగా పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. నిజానికి చాలా మందికి ఒక మంచి బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాలని ఉంటుంది. అయితే కొందరికి బిజినెస్ల మీద సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. ఎటువంటి బిజినెస్ చేయాలి, వాటికి ఎంత పెట్టుబడి పెట్టాలి అనేవి సరిగా తెలియక వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ మన చేతిలో 10,000 రూపాయలు ఉన్నా కూడా దానికి తగ్గ బిజినెస్లు చేసుకుని మంచి లాభాలు మనం పొందొచ్చు. ఆ బిజినెస్ ని మరింత పైకి తీసుకెళ్లొచ్చు. అయితే అంత తక్కువ పెట్టుబడితో ఉన్న బిజినెస్ల గురించి ఎలా తెలుసుకోవాలని చింతించకండి. ఒక్కసారి మీరు మా ఛానల్లో చూసినట్లయితే అందులో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ వీడియోస్ చాలా ఉంటాయి. ఇక 500+ బిజినెస్ ఐడియాస్ వీడియోస్ కూడా ఉన్నాయి. అందులో ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్పర్ట్ సలహాలతో కూడా మీకు అందిస్తున్నాం. ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్, ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని ఎలాంటి బిజినెస్ అయినా మన ఛానల్లో ఎవ్రీవన్ ప్రతి పూర్తి డీటెయిల్స్తో ఉన్నాయి. ఒకసారి ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడండి. మీకు నచ్చిన బిజినెస్ కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది, మీకు దొరుకుతుంది కూడా. అలాగే ఇంట్లో ఉండే బిజినెస్లకి కూడా డిమాండ్ తక్కువ అని అస్సలు అనుకోకండి. మంచి పెట్టుబడి పెడితే ఇంట్లో ఉండి చేసే బిజినెస్లకు కూడా మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఆ బిజినెస్లు కూడా మన ఛానల్లో చాలా ఉంటాయి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అవి కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఈ రోజు బిజినెస్ ఐడియాని మీరు స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. మీకు ఒక మంచి బిజినెస్ ఒక ఐడియా వస్తుంది. మీరు పూర్తిగా చూసినట్లయితేనే బిజినెస్ మీద ఒక మంచి గ్రిప్ ఐడియా వస్తుంది అన్నమాట. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే అద్భుతమైన బిజినెస్ అనే చెప్పాలి. ఆ బిజినెస్ ఏదో కాదు, కుంకుమ పువ్వు సాగు బిజినెస్ అన్నమాట. సాఫ్రాన్ బిజినెస్ అంటే కుంకుమ పువ్వును ఇంట్లోనే ఫార్మింగ్ చేసి ఆ తర్వాత బిజినెస్ లాగా ఎలా చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఆదాయం పరంగా మనకి తిరిగే ఉండదు. అసలు మామూలుగా కుంకుమ పువ్వును మెడిసిన్స్ పరంగా, బ్యూటీ పరంగా వాడుతూ ఉంటారు. కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటది. అంతేకాదు ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కూడా కుంకుమ పువ్వు ఒకటి అన్నమాట. అందుకే ఈ కుంకుమ పువ్వుకి మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ బిజినెస్ చేసే వాళ్ళు చాలా తక్కువ అని చెప్పాలి. కానీ నిజానికి ఈ కుంకుమ పువ్వును సాగు చేసి బిజినెస్ చేయడం చాలా సులువైన పని అండి. అయితే సాగు చేయడం అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఈ కుంకుమ పువ్వును పండించడానికి ఎటువంటి నేల, మట్టి సహాయం అవసరం లేకుండా ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు. కాశ్మీరీ కేసరిని భారత ప్రభుత్వం నుండి GI ట్యాగ్ ని పొందింది. అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని అర్థం అన్నమాట. అయితే స్మార్ట్ ఇండోరింగ్ ఫార్మింగ్ ద్వారా ఈ కేసరి ఉత్పత్తిని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లలో ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే దీనికి డిమాండ్తో పాటు అత్యంత ధర ఉండడం కూడా చాలా విశేషం. చెప్పాలంటే కేజీ కుంకుమ పువ్వు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందంటే మీరే అర్థం చేసుకోండి ఈ కుంకుమ పువ్వు యొక్క డిమాండ్. ఇక ఈ కుంకుమ పువ్వు ఎక్కువగా మన దేశంలో కాశ్మీర్లో పండిస్తూ ఉంటారు. ఇక అంతర్జాతీయ పరంగా ఆఫ్ఘనిస్తాన్లో పర్వత ప్రాంతాల్లో పండిస్తారు. అయితే మరో విషయం ఏంటంటే కుంకుమ పువ్వు ఎక్కడ పడితే అక్కడ పండదు. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితి, అనుకూలమైన నేల ఉంటేనే పండుతుంది. ఒకప్పుడు అందరూ అనే మాట ఇది. కానీ ఇప్పుడు అలా కాదుగా. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ పరంగా, ముఖ్యంగా వ్యవసాయ పద్ధతుల్లో వస్తున్న మార్పుల వల్ల ఏకంగా మట్టి లేకుండా పంటలు పండిస్తున్నారు. ఇలా కుంకుమ పువ్వు కూడా ఎటువంటి మట్టి లేకుండా ఇంట్లోనే సులువుగా పెంచే టెక్నాలజీ వచ్చింది. అయితే మహారాష్ట్రలోని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరికొత్త టెక్నాలజీతో కుంకుమ పువ్వు సాగు చేస్తున్నాడు అనమాట. అలా అసలు విషయంలోకి వెళ్తే పూణేకి చెందిన శైలేష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యవసాయంపై బాగా ఆసక్తి ఉండడంతో కొత్త పద్ధతుల్లో వ్యవసాయాన్ని ప్రారంభించాడు. అదే ఏరోపోలిక్ విధానం. అంటే మట్టితో అవసరం లేకుండా చేసే వ్యవసాయం అన్నమాట. ఇక ఈ ఏరోపోలిక్ విధానంతో ఇప్పటికే స్ట్రాబెర్రీ, కూరగాయలు లాంటివి పండిస్తూ ఉన్నాడు. ఇక మరికొంతగా ఆలోచించి ఇప్పుడు కుంకుమ పువ్వును కూడా పండిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఎటువంటి మట్టి అవసరం లేకుండా ఏరోపోలిక్ విధానంతో ఈ కుంకుమ పువ్వు సాగు చేస్తే మీకు అస్సలు తిరిగే ఉండదని చెప్పాలి. మరి ఈ సాగు చేయడానికి ఎంత పెట్టుబడి అవసరం, ఎటువంటి స్థలం అవసరం అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. కుంకుమ పువ్వు సాగు చేయడానికి ముందుగా 10x15 వెడల్పైన గది అవసరం ఉంటది. కావాలి అంటే దీనికంటే పెద్ద గదిలో కూడా కుంకుమ పువ్వు సాగు చేసుకోవచ్చు. ఇక 10x15 వెడల్పైన గదిలో సాగు చేసినట్లయితే దాదాపు 3.5 నుండి 5 కేజీల వరకు పండించుకోవచ్చు మనం. ఇక ఈ కుంకుమ పువ్వు సాగు చేయడానికి కావాల్సిన మిషన్స్ వచ్చేసి ఫోగింగ్ వాయిస్డ్ మిషన్. కుంకుమ పువ్వు సాగుకి మిషన్ తో చాలా అవసరం అనేది ఉంటదన్నమాట. మనకు ఆ మిషన్ ఇండియా మార్ట్లో కూడా దొరికేస్తుంది. మీరు సర్చ్ చేసుకుంటే ఎక్కడైనా దొరుకుతుంది. అలాగే చిల్లర్, ప్లాస్టిక్ ర్యాక్, వుడెన్ ర్యాక్, పాలీ
ఉరితిన్ ఫామ్ షీట్స్ అనేది రా మెటీరియల్స్ అన్నమాట. అయితే కుంకుమ పువ్వును మెడిసిన్ పరంగా బ్యూటీ పరంగా వాడుతూ ఉంటారు కాబట్టి దీని ధర ఎక్కువే ఉంటుంది. అంటే కుంకుమ పువ్వులో ఎల్లో కలర్లో ఉండే భాగంని కేసరి పట్టి అని అంటారు. దీనిని ఎక్కువగా కాస్మెటిక్ ఇండస్ట్రీలో వాడుతూ ఉంటారు. అలాగే ఫేస్ ప్యాక్ కోసం కూడా బాగా వాడుతూ ఉంటారనమాట. అలా కేవలం కేసరి పట్టి మాత్రమే 1 కేజీకి 10,000 నుండి 20,000 రూపాయలు ఉంటుంది. సేల్ చేస్తారు ఇప్పుడు మార్కెట్లో అంతా. అంటే ఇక్కడే చూడండి, కేవలం కేసరి పట్టీకి అంత డిమాండ్ ఉంటే కుంకుమ పువ్వు మొత్తానికి ఇంకా ఎంత డిమాండ్ ఉంటుందో ఆలోచించండి. అలాగే పువ్వు చుట్టూ ఉన్న రేకులు అనేవి 1 కేజీకి 2,000 నుండి 3,000 రూపాయల వరకు సేల్ అవుతుంది. దీనికి కూడా ఎక్కువగా కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో వాడతారనమాట. అయితే ఇది సాగు చేయడానికి 5 నుండి 7 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక పంట ఏ కాలంలో వేస్తే చేతికి వస్తుందో అనే విషయం తెలుసుకుంటే ఆగస్టు మధ్యలో విత్తనం చేయాల్సి ఉంటుంది. ఆ విత్తనం నుంచి ఫ్లవర్ రావడానికి నవంబర్ నెల వరకు వేచి చూడాలి. అంతేకాదు ఈ విత్తనం అనేది ఒక్కసారి నాటితే చాలు మళ్ళీ అదే విత్తనంతో రీజనరేట్ చేసి ఎక్కువ కుంకుమ పువ్వులను పండించవచ్చు అనమాట. ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఇక ఇంట్లో ఉండి చేస్తాం కాబట్టి సన్ లైట్ ఉండదు. ఇక దానికి బదులు LED లైట్లని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ లైట్లు ఎప్పుడూ ఆన్ చేసి ఉండాలి. ఇక రా మెటీరియల్స్లలో చెప్పుకున్న చిల్లర్ అనేది మొక్క పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. చిల్లర్ అనేది లేకుంటే ఇంట్లో సాగు చేయడం చాలా కష్టం. దాని సరైన టెంపరేచర్ అనేది మొక్క పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ చిల్లర్ అనేది రోజు మొత్తం 10 నుండి 12 డిగ్రీల వరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక రాత్రి సమయంలో 5 డిగ్రీల వరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మనం చెప్పుకున్న 10x15 గదిలో మాత్రం ఖచ్చితంగా 2 చిల్లర్లు అవసరం పడతాయి. అంటే 2 చిల్లర్లు కొనకుండా ఒకటే దాంతో ఉన్న 2 చిల్లర్స్ కొనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫార్మింగ్ చేసేటప్పుడు ఒకటి మనకి అవసరం లేకున్నా కూడా మరొకటి రన్నింగ్ చేసుకోవచ్చు. ఇక విత్తనాల విషయానికి వస్తే ఈ కుంకుమ పువ్వును పండించడానికి విత్తనాలు అనేది 3 కేటగిరీలుగా విభజించాలి. అంటే చిన్న విత్తనాలు, మధ్యకర విత్తనాలు, పెద్ద విత్తనాలు అనేవి ఉంటాయి. 6 గ్రాముల నుండి 10 గ్రాముల వరకు బరువున్న విత్తనాలు చిన్న విత్తనాలుగా పరిగణించబడతాయి. ఇక 10 గ్రాముల నుండి 20 గ్రాముల వరకు బరువున్న విత్తనాలని మధ్యతరం విత్తనాలు అని అంటారు. ఇక 20 గ్రాముల నుండి 30 గ్రాముల వరకు బరువున్న విత్తనాలని పెద్ద విత్తనాలని అంటారు. ఇక మనం సాగు చేయడానికి చిన్న రకం విత్తనాలైనా సరిపోతాయి. ఇక మధ్య రకం విత్తనాలతో కూడా సాగు చేయొచ్చు. అయితే 15 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ గ్రాములు బరువున్న విత్తనాలను పెట్టుకున్నట్లయితే తిరిగి వాటితో రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పంటని మొదటిసారిగా పండిస్తున్న వాళ్ళు మొదట చిన్న విత్తనాలతో పంటను పండిస్తే బాగుంటుంది. ఇక కుంకుమ పువ్వు అనేది ఒక విత్తనం నుండి ఒక ఉల్లి పొరలాగా పెరుగుతుంది అనమాట. కొంతకాలం తర్వాత ఆ విత్తనం చుట్టూ మరికొన్ని పువ్వులు కూడా పెరుగుతాయి. ఇక ఈ సాగు చేయడం వల్ల 1 కేజీ కుంకుమ పువ్వుకు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారా, ఇదనమాట కుంకుమ పువ్వు సాగు చేయడం, దాన్ని సేల్ చేసుకోవడం. చూసారు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్ వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి నాటితే మళ్ళీ దాని నుంచి మనకి వస్తూనే ఉంటాయి కాబట్టి మనం పెట్టుబడి పెట్టింది మనకు 1 ఇయర్ లోపు మనం సంపాదించుకోవచ్చు. ఈ కుంకుమ పువ్వు సాగు చేసి సేల్ చేస్తే ఎంత లాభాలు ఉంటాయి అనేది అర్థమైపోయింది కదా. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ సాగు గురించి మరింత వివరంగా బాగా తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.